మెగాస్టార్ చిరంజీవి ఒకరు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత రచ్చ లేపుతున్న ఆయన ఇప్పటికే చాలా చిత్రాల్లో వచ్చి ప్రేక్షకులు, అభిమానులను ఓ రేంజ్లో అలరించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంబర' అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. బింబిసార ప్లే మల్లిడి వశిష్ఠి రూపొందిస్తున్న ఈ చిత్రం. దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇందుకు తగ్గట్టుగానే ఈ మూవీ క్రేజీగా రూపొందిస్తున్నారు. ఇందులో చిత్రం యూనిట్ భారీ బడ్జెట్ను కూడా కేటాయించింది. మెగాస్టార్ చిరంజీవి, మల్లిడి వశిష్ఠి కాంబినేషన్లో రాబోతున్న 'విశ్వంబర' మూవీని సంబంధించిన షూటింగ్ ఆ మధ్యలోనే మొదలైంది. ఇందుకు భాగంగానే పలు షెడ్యూల్ ప్లాన్లు, క్రేజీ సీన్లను షూట్ చేశారు. ఇలా ఇప్పటికే 40% పైగా టాకీ పార్ట్లను క్లిప్లను చేస్తున్నా ఇక మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసినట్లుగా ప్లాన్ చేస్తున్నారు. 'విశ్వంబర' చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో పలు భాషల్లో తెరకెక్కించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం పలు ఇండస్ట్రీ నుంచి చెందిన నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడం కోసం ఓ స్టార్ హీరోయిన్ను తీసుకురాబోతున్నారని తాజాగా న్యూస్ బయటకు వచ్చింది. టెక్నాలజికల్ వరల్డ్ రాబోతున్న 'విశ్వంబర' మూవీలో ఓ స్పెషల్ సాంగ్ పెడుతున్నారని గతంలోనే న్యూస్ లీక్ అయింది. అంతేకాదు ఇందులో స్టార్ హీరోయిన్ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ లేదా తమన్నా భాటియాలలో ఒకరిని తీసుకోవాలని డైరెక్టర్ చెప్పినట్టు తెలుస్తుంది. వీళ్ళిద్దరిలో ఒకరు ఈ సాంగ్కు చేయబోతున్నారని సమాచారం. ఇది ఇలా ఉండగా చిరంజీవి, వశిష్ఠ కలయికలో రూపొందుతున్న 'విశ్వంబర' మూవీ క్రియేషన్లో బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్గా చేస్తుంది. అలాగే సురభి, ఆషికా, గంగాధర్, ఇషా చావ్లా, నవీన్ చంద్రులు కీలక పాత్రలు చేస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నారు. ఈ సినిమా 2025 జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇది ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమాతో చాలా ఫ్లాప్ సినిమాలు అందించుకున్నారు. అది తర్వాత తీసిన 'భోళాశంకర్' సినిమా కూడా అదే ట్రిక్తో ఫ్లాప్ వచ్చారు. ఇక ఇప్పుడు నటిస్తున్న 'విశ్వకర్మ' సినిమాతో హిట్ కొట్టాలని ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.